ఈరోజు 4:27 సిట్ నుంచి కేటీఆర్ గారికి 160 సిఆర్పిసి నోటీసునిచ్చారు. రేపు 11 గంటలకి సిట్ ముందు హాజరు కావాలనేది ఆ నోటీస్ తాత్పర్యము. కనీసము 24 గంటలు కూడా సమయం ఇవ్వకుండా ఈ 2 సంవత్సరాల క్రితం నమోదైన కేసులో అత్యవసర నోటీసులు ఇవ్వడం అనేది ఇది పద్ధతి కాదు. మొన్ననే మా సీనియర్ నాయకులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, తర్వాత అసెంబ్లీలో బీఆర్ఎస్ డిప్యూటీ లీడర్ హరీష్ రావు గారి మీద కూడా గారికి కూడా ఇలాంటి నోటీసే ఇచ్చారు. అది కూడా 24 గంటల కన్నా తక్కువ సమయంతోనే వారిని కూడా పిలవడం జరిగింది. ఇవాళ కేటీఆర్ గారికి ఇచ్చారు. మా వర్కింగ్ ప్రెసిడెంట్, తర్వాత మాజీ మంత్రి వారికి ఈ నోటీస్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అక్రమార్కమైన పద్ధతులు ఏవైతే జరుగుతున్నాయో వాటిని ఎదిరించి, వాటిని ప్రశ్నించినందుకు గాను ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నోటీసులు ఇచ్చి ఒకదాని తర్వాత ఒకటి ఇచ్చి హెరాస్ చేయాలనే ఉద్దేశంతో ఇస్తున్నారని మాకు అనిపిస్తూ ఉంది. అయినా కానీ ఈ నోటీస్కి స్పందించి రేపు 11 గంటలకి నోటీసులో తెలియజేసిన సమయం అది సిట్ ముందు కేటీఆర్ గారు హాజరవుతారు. ఆ మేరకి వారు మీకు ఇన్ఫార్మ్ చేయమని చెప్పడం కూడా జరిగింది. పరిపాలించమని మ్యాండేట్ ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పాడు పనులు చేస్తూ ఉంది. మోసం, ప్రజలకి ఇచ్చిన హామీలని అమలు చేయకుండా ఇవాళ ప్రజల దగ్గర నుంచి నిరసన వస్తున్న సందర్భంలో ప్రజల యొక్క దృష్టిని డైవర్ట్ చేయడానికి ఒక సిట్ అని వేసినారు. ఎందుకు సిట్ వేసినారనేది ఇంత మటుకు ఒక కారణం చెప్పలేదు. సిట్ వేసిన ఆర్డర్లో కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, ప్రభుత్వం నుంచి ఇంత మటుకు ఒక వివరణ అనేది రాలేదు. కానీ శరపరంపరంగా ఈ రకమైన నోటీసులు అయితే ఇష్యూ చేస్తున్నారో సిట్టు కేవలము ప్రతిపక్షాల యొక్క నోరు మూసేదానికోసము, ముఖ్యంగా వీళ్ళ అక్రమాలని ప్రతిరోజు ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నోరు మూసేదానికోసము ఈ నోటీస్ ఇచ్చినట్టుగా మేము అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. అయినా కానీ లా అబైడింగ్ సిటిజన్స్గా, తర్వాత లా అబైడింగ్ పార్టీగా, చట్టం మీద, కోర్టుల మీద నమ్మకం ఉన్నవాళ్ళుగా మేము ఖచ్చితంగా వీటన్నిటినీ చట్టబద్ధంగా ఎదుర్కొంటాము. ఇంకా ఇట్లాంటి ఎన్ని వచ్చినా కానీ ఖచ్చితంగా మేము న్యాయబద్ధంగా ఎదుర్కొని కోర్టులలో వీటి అన్యాయం ఏదైతే ఉందో కోర్టులలో ఖచ్చితంగా బహిర్గతం చేస్తామనేది నేను చెప్తా ఉన్నా. బ్రదర్, స్పెక్యులేషన్ చేయలేము, ఇట్లాంటి విషయాలలో స్పెక్యులేట్ చేయలేము. నెక్స్ట్ టార్గెటర్ బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ క్వశ్చన్ చేస్తుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఎవరికైనా ఇస్తారు వాళ్ళు నోటీసులు. ఒక పద్ధతి ఉన్నదా వాళ్ళు నోటీసులు ఇచ్చేదానికి? మామూలుగా ఇది పాత కేసు. ఇది 2 ఛార్జ్షీట్లు ఫైల్ అయినాయి. కొంతమందిని అరెస్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళని బెయిల్ మీద కోర్టులు రిలీజ్ చేసినాయి. తర్వాత ఆ ఛార్జ్షీట్లు కోర్టులో కూడా సుప్రీంకోర్టు దృష్టికి పోయినాయి. తర్వాత హైకోర్టు ముందు కూడా వాటిని చూశారు. ఇవాళ సడన్గా సిట్ ఎందుకు వేసినారండి? సడన్గా సిట్ ఎందుకు వేసినారో తెలియదు.
ఆ తర్వాత సిట్ వేసేటప్పటి నుంచి ఈ నోటీసులు ఇష్యూ చేస్తూ ఉన్నారు. అంటే ఎప్పుడు వేశారు సిట్? ఒక పరంపరగా వాళ్ళు చేసే విషయాలని బీఆర్ఎస్ పార్టీ ఖండించడము, తర్వాత వాటిని బహిర్గతం చేయడము, వాటి ప్రూఫ్లు బయటపెట్టడం ఏదైతే జరిగిందో అప్పటి నుంచి ఈ నోటీసులు వస్తూ ఉన్నాయి. మరి కారణం ఏమి? ఇదే వాళ్ళ యొక్క అన్యాయాలను బయటపెడుతున్నారు కాబట్టికనే దురుద్దేశపూర్వకంగా ఇవాళ పోలీసుల్ని ఉపయోగించి మా నోర్లు ముయించాలనే ప్రయత్నం చేస్తున్నారని మేము అనుకుంటున్నాము. ఆ క్రమంలో వాళ్ళు ఎవరెవరికి ఇస్తారో చూడాలి. ఇచ్చే అవకాశము ఇది చూస్తూ ఉంటే ఉన్నదేమో తెలియదు. దాదాపు 7 గంటల పాటు విచారణ చేశారు. సో మీరు ఆందోళన కూడా చేశారు, లోపలికి మమ్మల్ని కూడా అనుమతించండి అని చెప్పేసి. ఏంటి సార్ నోటీసులు ఏం పెట్టుకుంటున్నారు? ఎందుకు మరి మీ లాయర్లు కూడా లోపలికి అనుమతించడం లేదు? లాయర్లని లోపలికి అనుమతించాలి. ఇవాళ మేము అడిగాము, ఈ నోటీస్ ఇచ్చినప్పుడు ఫోన్లో మాట్లాడి లాయర్ని అలో చేయండి అని అంటే, విట్నెస్గా మేము విచారణ చేస్తూ ఉన్నాము, విట్నెస్కి లాయర్ ఎందుకండి అని వెంకటగిరి గారు ఫోన్లో, లాయర్ అవసరం లేదండి, విట్నెస్లకి ఇవ్వము, మేము అక్యూజ్డ్ అయితే ఇస్తాము అని ఒక మాట చెప్పినారు. తర్వాత మేము ఇంకోటి కూడా చెప్పాము, మీరు ఎంత సమయం విచారణ చేస్తున్నారో చెప్పాలండి. కొంతమందికి ట్యాబ్లెట్స్ వేసుకునేది ఉంటుంది, లంచ్ ఆర్గనైజ్ చేసుకునేది ఉంటుంది, ఫుడ్ అవసరము అని అంటే, లేదు సార్ మేము ఫుడ్ పెడతాము, మేమే ఫుడ్ ఆర్గనైజ్ చేస్తాము, ట్యాబ్లెట్స్ ఏమైనా ఉంటే తెచ్చుకోండి, ఒక 2-3 గంటలు సమయం పడుతుండొచ్చు అని మాట్లాడారు. చూస్తాము, వాళ్ళు రేపు కూడా ఇదే పద్ధతిలో ఒక లిమిట్లెస్గా అక్కడ కూర్చోబెట్టి 4:30 కన్నా ఎక్కువసేపు విచారణ చేయకూడదండి. సాయంత్రం 4:30కి వదిలేసేలా ఏమైనా ఉంటే రేపటికి రమ్మని చెప్పాలి. అది వదిలేసేసేసి మేము ఎంత లెంత్ ఆఫ్ టైం అయినా చేస్తామనంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి దానికి. ఇప్పుడు ఈవెన్ పోలీస్ కస్టడీలో చేసే వాటికే టైమింగ్స్ ఉంటాయి. ఒక పర్టికులర్ టైం తర్వాత సాయంత్రము విచారణ ఆపేయాల్సిన అవసరం ఉంటుంది. అదంతా లేకుండా ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నారు. చట్టాన్ని చేతిలోకి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. వాళ్ళ స్వప్రయోజనాల కోసం, వాళ్ళ అక్రమాలని ప్రశ్నించకుండా ఉండేదానికోసము పోలీసు వ్యవస్థని వెపన్ లాగా ప్రతిపక్షాల మీద ఉపయోగిస్తున్నది. దాన్ని మేము ఖండిస్తున్నాం. థ్యాంక్ యూ. చాలా లోతైన విచారణ జరుగుతుంది అని చెప్పేసి, సో ఇప్పుడు దాంట్లో భాగంగా ఇవన్నీ నోటీసులు అనుకోవచ్చా? హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ లోతైన విచారణ చేసుకోవాలండి. 2 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. అప్పుడంతా చేయని లోతైన విచారణ ఇప్పుడు జరుగుతుందంటే అప్పుడు ఎందుకు జరగలేదు కారణాలు చెప్పాలి. తర్వాత మీరు అట్లా జరగకుండా ఉండేదానికి కారకులు ఎవరో వాళ్ళ మీద మీరు యాక్షన్ ఏం తీసుకున్నారో చెప్పాలి. దేనికోసము సిట్ వేసినారో చెప్పాలి. ప్రభుత్వం చెప్పాలి. అది ఏది లేకుండా ఇష్టానుసారంగా చేయడం ఏంటిది? విచారణ అనేది హింసకి అంటే హింసాయుతకంగా ఉండొద్దు. ఎదుటి వాళ్ళని హింసించే దానికోసమో లేకపోతే ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టేదానికోసమో హరాస్ చేసేదానికోసం ఉండకూడదు. విచారణ అనేది నిజాన్ని నిగ్గుదేల్చేదానికి ఉండాలి. 2 సంవత్సరాలలో ఏం చేసినారు? ఇవాళ ఇంత తొందరగా ఎందుకు చేయాలి? కాబట్టి ఏదైనా పారదర్శకంగా ఉండాలి, సహేతుకంగా ఉండాలి, రీజనబుల్గా ఉండాలి, రేషనల్గా ఉండాలి. మరి ఈ రెండింటిని ఉంచమని అడిగితే కూడా చాలా సెన్సిటివ్గా మాట్లాడితే కష్టమవుతుంది. థ్యాంక్ యూ.